హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐకో మీడియా. సంక్రాంతికి నా సామిరంగతో హిట్ కొట్టిన నాగార్జున గారు అదే జోష్ మీద కొత్త కథలు కూడా వింటున్నారు. నా సామిరంగ కంటే ముందు ఓ తమిళ దర్శకుడు చెప్పిన కథకి నాగార్జున గారు ఓకే అన్నారట. ఇప్పుడు ఆ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ కథ ఒక మల్టీ స్టారర్ స్టోరీగా ఉండబోతుందని టాక్ వినపడుతుంది. ఈ సినిమాలో నాగార్జున గారితో పాటు ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ గారి పేరు పరిశీలిస్తున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. అక్షయ్ కుమార్ గారు అంగీకరిస్తే నాగార్జున గారి కెరియర్లో ఇది మరో పాన్ ఇండియా సినిమాగా మారబోతుంది. నాగార్జున గారికి బాలీవుడ్లో ఎప్పటి నుంచో క్రేజ్ ఉంది. ఆయన బ్రహ్మాస్త్ర సినిమాలో ఒక కీలక పాత్రలో నటించారు. అంతేకాకుండా 1998లోనే అక్షయ్ కుమార్ గారు నాగార్జున గారి కాంబినేషన్లో మహేష్ భట్ గారి డైరెక్షన్లో అంగార్ అనే ఒక హిందీ చిత్రం చేశారు. నాగార్జున గారికి అక్షయ్ కుమార్ గారికి మంచి సాన్నిహిత్యమే ఉంది. అనుకున్నది అనుకున్నట్టు జరిగితే నాగార్జున గారి 100వ సినిమాగా ఈ సినిమాను ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఒక యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని, బహుశా అక్షయ్ కుమార్ గారిని నెగిటివ్ రోల్ కోసం అప్రోచ్ అవుతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ వినపడుతుంది. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ అఫీషియల్గా అనౌన్స్ కాబోతున్నాయి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ బాయ్.